హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ A to Z కుక్కి స్వాగతం. ఈరోజు మనం ఒక రెసిపీ తయారు చేసుకుందామండి. చాలా రోజులైంది కదా మన ఛానల్లోకి వచ్చి, నేను కొంచెం గ్యాప్ ఇచ్చామండి. అలాగే ఈరోజు నేను చేసిన కర్రీ ఏంటంటే సీరమేను కొబ్బరి, అంటే కోనసీమ స్పెషల్ అన్నమాట. ఆ కర్రీ ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసుకునే విధంగా ఈ సీరమేను దొరికినప్పుడు ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎప్పుడూ రెగ్యులర్గా ఉండేలా కాకుండా మీరు మామూలుగా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. కొబ్బరితో ట్రై చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. ఇది సీరమేను అనమాట. ఇది అంటే సీరలు లెక్కన అమ్ముతారనమాట. ఇలా తీసుకొచ్చారండి. దాన్ని ఏంటంటే మనం చక్కగా ముందుగా మంచి నీటిలో వేసుకుని 2-3 సార్లు ఆ మురికి అనేది పోయే వరకు కడుక్కోవాలన్నమాట. కడిగేసిన తర్వాత అప్పుడు మరలా మంచి వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని దాంట్లో కొంచెం చెదారం అంటే గడ్డి అలాంటివి అన్నీ వస్తాయన్నమాట. అన్నీ వేరేసుకొని చక్కగా కడిగి పక్కన పెట్టుకోవాలన్నమాట, వాటర్ అంతా తిప్పిపోయేలాగాని. తర్వాత దానికి సరిపోయేలాగా 2 ఉల్లిపాయలు, ఒక 4-5 పచ్చిమిర్చి, కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లి వేసుకుని పచ్చిగా దంచుకోవాలండి. దంచిన తర్వాత ఒక చెక్క కొబ్బరిలో ఒక హాఫ్ కొబ్బరి కూర కూడా తురుము పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ మనం ఏదైతే కర్రీ చేసుకోవాలనుకుంటున్నామో దాంట్లో ఆనియన్స్ పేస్టు, అలాగే కొబ్బరి, మనము నీట్గా కడిగేసి ఉంచిన సీరమేను, తర్వాత రుచికి సరిపడా సాల్టు, కారం ఏంటంటే పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం చూసి మీరు రుచికి తగ్గినట్టుగా వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు, ఆయిల్ అనేది మీ ఇష్టం అన్నమాట. ఇష్టం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ వేసుకొని చక్కగా మొత్తం అంతా జాగ్రత్తగా కలుపుకోవాలండి. చేతితోటే కలుపుకోవాలి, మనము గరిటె అనేది వాడకూడదు అనమాట. ఎందుకంటే చేపలు చిన్న చేపలు కదా, అవి ఏమవుతాయంటే ఉడకపోయినా కట్ అయిపోతాయి అన్నమాట. అందుకు జాగ్రత్తగా చేతితో కలుపుకొని తగినంత వాటర్, అంటే మనకి కొంచెం వాటర్, పెద్ద వాటర్ ఎక్కువ వేయకూడదు, కొద్దిగా వాటర్ వేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియో మిస్ అయిందండి. ఒక 4 చింతకాయలు ఉడకబెట్టి కొంచెం గుజ్జు తీసుకుని ఆ గుజ్జు కూడా దీనిలో వేసుకోవాలన్నమాట. దీనిలో వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే అది చింతకాయ పులుసు వేసిన వీడియో మిస్ అయింది, అందుకు నేను యాడ్ చేయలేకపోయాను. ఆ చింతకాయ పులుసు, చింతకాయలు దొరకకపోతే చింతపండు అయినా కొద్దిగా ఒక చిన్న నిమ్మకాయ సైజు తీసుకొని ఆ పులుసు వేసుకొని కలిపేసుకోవాలన్నమాట. ఇదంతా చక్కగా జాగ్రత్తగా కలిపేసుకొని కొంచెం కొద్దిగా వాటర్, కొద్దిగా ఆ చింతకాయ పులుసు అనేది వేసుకొని స్టవ్ పై పెట్టుకుని ఒక పావు గంటలో కర్రీ రెడీ అయిపోద్ది అన్నమాట. మొత్తం అంతా బాగా గ్రేవీ లేకుండా, అంటే పులుసు అనేది లేకుండా చక్కగా ఫ్రైలాగా అయిపోవాలన్నమాట, వాటర్ ఏమీ లేకుండా. అలా అయిపోయే వరకు సిమ్లో మంట పెట్టుకుని, ఎక్కువ హైలో పెట్టుకుంటే అడుగంటేస్తుంది అన్నమాట, కింద మాడిపోద్దండి, టేస్ట్ మారిపోద్ది. చూసుకుంటూ మనం గరిటె పెట్టకుండా ప్యాన్నే కొద్ది అటు ఇటు కదుపుతూ కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత దానిపైన కొద్దిగా కొత్తిమీర చల్లుకుని వేడివేడి రైస్లో కానీ చపాతీతో కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి. సీరమేనంటే చాలామంది ట్రై చేస్తారు, కానీ ఈ కాంబినేషన్లో బహుశా చేసి ఉండరు నాకు తెలిసి. ఎందుకంటే ఇది మేమే మా ఇంట్లోనే చేసుకుంటాం అన్నమాట. ఇలాగా ఎక్కువగా ఎవరు చేసుకోరు. అయినా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా మంచిదండి. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, ఏజ్ అయిపోయిన ముసలి వాళ్ళకి మంచిదన్నమాట. ఎవరైనా తినొచ్చు. ఇది మనకి ఎప్పుడు దొరకవు కదండి, సీజన్ టైంలోనే దొరుకుతుంది. మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. ఈ కర్రీ మీకు నచ్చుతుంది అనుకుంటాను. ఇంకా మరిన్ని రెసిపీలు చేయాలని ఆశపడుతున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.